హాయ్ హలో అండి. టుడే నేను ఎగ్స్ టమాటా కర్రీ చేస్తున్నాను చూడండి. అంటే కొంచెం స్టైల్గా ఉంటుంది. గుడ్లు కట్ చేసి వండే కూర అది. ఒకసారి చూడండి. బౌల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత తగినంత ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మిర్చి వేసుకోవాలండి. మిర్చి కూడా బాగా ఫ్రై అవుతున్నాయి కదా, ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి. 2 పాయలు. గ్రేవీ కోసం కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు, నలుగురు ఉన్నప్పుడు మనకి గ్రేవీ కావాలి కదండి. ఆనియన్స్ బాగా మగ్గడానికి కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, ఆయిల్లో ఫ్రై అవుతాయి కదండి. శుభ్రంగా ఒకసారి కలుపుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఉల్లిపాయలు మగ్గడానికి 5 మినిట్స్ మూత పెట్టుకోవాలండి. కొంచెం అల్లం పేస్ట్ బాగా కలుపుకోవాలి. ఇంకా బ్రౌన్ కలర్ రావాలండి ఆనియన్స్. మగ్గుతున్నాయి కదండి. ఇప్పుడు 3 టమాటాలు బాగా డైరెక్ట్ కట్ చేస్తే మనకి కరెక్ట్ రాదండి. ఇదేంటంటే ఇట్లా కాల్చుకొని నైఫ్ వేడికి కరెక్ట్గా వస్తుందండి షేపు. చక్కగా వస్తున్నాయి చూడండి. ఇదొక టెక్నిక్ అండోయ్. తెలియకపోతే తెలుసుకోవడంలో తప్పు లేదు కదండి. కొంచెం కరివేపాకు, బాగా ఆయిల్ పైకి వచ్చే వరకు కలుపుకోవాలండి. చూడండి, ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఎగ్స్ పెట్టుకోవాలండి. గుడ్లు కూడా వేసి చేసుకోవచ్చండి, కానీ కట్ చేసిన ఎగ్స్ కర్రీ చాలా టేస్ట్ ఉంటుంది, డిఫరెంట్. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎప్పుడు ఒకేలా తినకూడదు కదా. చూడండి, దీనిపైన తగినంత కారం, మనకి తిన్నా సరిపడ్డా అంత వేసుకోవాలండో. మళ్ళీ కారం ఎక్కువైతే తినలేరు, అలాగని తక్కువ కూడా వేసుకోవద్దు. బాగా ఆయిల్లో మగ్గిన తర్వాత కొంచెం తగినంత వాటర్, ధనియాల పొడి, తగినంత మసాలా పొడి అండి.
టేస్ట్కి. ఫైనల్గా ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకుంటారండి. సరిపోలేదండి, లైట్గా సాల్ట్ వేసుకుంటారు. కొత్తిమీర అండి గార్నిష్కి. కొత్తిమీర వేస్తేనే కదండి కూరకు టేస్ట్ వచ్చేది. ఫైనల్గా ఎగ్ కర్రీ రెడీ అండి. అందరు చేస్తారు కానీ నా వేలో నేను చేసిన అండి. చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.